దేవుని కోసం ఒక పాట పాడినా, ఒక సాక్ష్యం చెప్పినా, వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా సువార్త ప్రకటించినా, ఒక చిన్న కానుకను దేవుని మందిరంలో ఇచ్చినా, చిన్న పని చేసిన దేవుని మందిరం, వాట్ ఎవర్ యూ డూ, గాడ్ ఆల్సో వాచెస్ యువర్ యాటిట్యూడ్ అలాంగ్ విత్ యువర్ యాక్షన్. యాక్షన్ ప్లస్ యాటిట్యూడ్ మ్యాటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనుషులకు ఓన్లీ మనకు రియలే కనబడతాయి. కొంచెం నవ్వుతూ లోపల ఎన్నున్నా దాచేసుకొని మేనేజ్ అయిపోతూ ఉంటాం కదండి. మనుషులకి ఎవరికి తెలియదు లోపల ఎంత బాధ ఉన్నా. కొంతమంది నవ్వుతా కవర్ చేసేస్తూ ఉంటారు. కానీ దేవుడు బయట నవ్వుతో నువ్వు కవర్ చేసినంత మాత్రాన ఆయన ముందు కవర్ చేయలేవు. బికాస్ హీ వాచెస్ ఎవ్రీథింగ్. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించినది ఎందుకుంది? దావీదు అంటున్నాడు, నేను ప్రయాసపడి ఇచ్చా, బహుగా ప్రయాసపడి ఇచ్చాడంట. ఫస్ట్ కేటగిరీ. రెండవది నా మక్కువ చేత ఇష్టంగా ఇచ్చాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కోసం నువ్వేం చేసినా ఇష్టంగా చేయి. అది నిజంగా నువ్వు దేవుని గణపరిచినట్లు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఆనరింగ్ గాడ్. వెన్ యూ డూ ఇట్ విత్ డిలైట్, సంతోషంగా, ఆనందంగా, హృదయపూర్వకంగా, మక్కువ చేత. నా స్వంతమైన కొన్ని ఉంటాయి, మన సొంతం ఉంటాయా ఉండవా? సొంతం అంటే ఎవరిని ముట్టుకొనివ్వరు. కొంతమంది ఉంటారండి చాలా పొజిటివ్ ఉంటారు. వాళ్ళ వస్తువులు ఎవరిని నా సొంతం అవి టచ్ చేయదు. మిగతా ఏమన్నా వాడుకో, ఏమన్నా పట్టుకో, కానీ ఇది మాత్రం ఓ మాట చెప్పమంటారా? నీ స్వంతమైనవన్నీ కూడా నువ్వు యేసయ్యకి సొంతం చేసేయాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు ప్రైవసీ మెయింటైన్ చేయడానికి వీలు